అందరికి వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ ముందుకు నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాం. ఈరోజు యేసు ప్రభు మీతో చెప్పమన్న మాట ఏంటంటే ఫలించుట. మన అంశం వచ్చేసి ఫలించుట. కాబట్టి గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. అయితే ఆత్మఫలములేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఆమేన్. ఈడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే దేవుని యొక్క క్వాలిటీస్ ఏంటంటే ప్రేమ, ఇప్పుడు చదివాను కదా, ప్రేమ, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, ప్రతిదీ అవి యేసు ప్రభు యొక్క క్వాలిటీస్. అటువంటి మనసు మనం కలిగి ఉండాలని యేసు ప్రభు చెప్తున్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే ఇలాంటి క్వాలిటీస్ మనం కలిగి ఉంటామో ఆ మరుక్షణమున యేసు ప్రభు స్వరూపమందు మనం మార్చబడతాం. అందుకే వాక్యం కూడా సెలవిస్తూ ఉంది, ఏమని? క్రీస్తుకు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండండి అని. ఎప్పుడైతే ఇటువంటి గుణాలు మనం కలిగి ఉంటామో అప్పుడే మనము పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం ఉంది. ఆమేన్. అలాగనే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. నువ్వెప్పుడైతే యేసు ప్రభువును నువ్వు చూడాలనుకుంటున్నావో ఇటువంటి గుణాలు నువ్వు కలిగి ఉండాలి. ఎదుటివారి పట్ల ప్రేమ, క్షమించే మనసు, మంచితనము, సహాయం చేసే మనసు, ఆదరించే మనసు, కనికరించే మనసు, ఆశా నిగ్రహం. ఒకరు ఒక మాట అన్నా కానీ మనం తగ్గించుకొని ఆశా నిగ్రహంగా ఉండే అటువంటి మనసు మనకు ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుండు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇటువంటి మనసు నీకుందా? క్రీస్తుకు కలిగిన ఈ మనసు నీకుందా? ఇటువంటి క్షమించే మనసు, ప్రేమించే మనసు, ఆశా నిగ్రహము, మంచితనము నీలో ఉన్నవే? లేవా? లేకపోతే ఇప్పుడే ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, ఇటువంటి క్వాలిటీస్, ఇటువంటి గుణాలు కలిగి ఉండు, అప్పుడే నా రాజ్యానికి నువ్వు అరుగుడు అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట. దేవునికి స్తోత్రం. అలాగనే యోహాను సువార్త 15వ అధ్యాయము చదువుకుందాం. హల్లెలూయా. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపచేసి దానిలో పనికిరాని తీగను తీసివేయును. ఆమేన్. ఈడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఇటువంటి క్వాలిటీస్ నువ్వు కలిగి ఉంటే మరింత మరింత ఫలితం నువ్వు చూడగలుగుతావు. అలాగనే ఇటువంటి ఫలాలు నువ్వు ఫలించకపోతే అవి అగ్నిలో వేసి పారవేయునని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇటువంటి క్వాలిటీస్ నీలో ఉన్న నువ్వు వాడకపోతే అది వృధా కదా. కాబట్టి అలాగనే నీ యొక్క జీవితంలో ఇటువంటి క్వాలిటీస్ ద్వారా, దేవుని గుణాల ద్వారా నువ్వు ఫలించాలని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి క్రీస్తుకు కలిగిన ఈ మనసును మనం కలిగి ఉందాము, దేవుని నామాన్ని మహింపరుద్దాము. దేవుని రాకడయందు ఆయన మీద ఆధారపడి, ఆయన ఆశ్రయించి, ఆయన కృపను పొందుకొని ఆయన అడుగు జాడల్లో మనము నడుచుకుందాము. అటు కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఆమేన్.